అంత పరిజ్ఞానం తక్కువనే ఉంటుంది నాకు. అయినా కూడా అన్న చెప్పిందంతా నిజం. అదే నేను కేవలం తెలుగు సినిమా గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. లక్ష్మి అంటే ఎవరిదండి పేరు? లక్ష్మి అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. తులసి అమ్మాయి. రాధ అమ్మాయి. ఈ ఆడంగ విధవలు కాబట్టే వాళ్ళ హీరోలను ఆడోళ్ళ పేర్లతో ప్రోత్సహించుకుంటారు. నేను చెప్తున్న 3 సినిమాలు కూడా నిన్న వచ్చిన పుష్ప అంటే అమ్మాయి పేరు. వీళ్ళ మనస్తత్వమే ఆడంగి మనస్తత్వం. అందుకోసమే వాళ్ళ హీరోలకు ఆడవాళ్ళతో పెట్టుకుంటారు. నాది సుదీర్ఘమైన 24 ఏళ్ల ప్రస్తావం. నేను మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, నేను ఇద్దరం ఒకటే రోజు పెట్టబట్టుకొని ఈ మధురానగర్, కృష్ణనగర్లో తిరిగినాం. ఆ ట్రావెలింగ్లో చాలా తిరిగినాం, చాలా చేసినాం. నేను ఆడంగి మీద అంటున్నది కేవలం ఆడోళ్ళ పేర్లతో సినిమాలు హీరోలు అనుకునే మేధావి దద్దమ్మ మేధావులారా. నెక్స్ట్ ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చూద్దాం. వాడు చేసిన ప్రతి సినిమాలో ఒక ఆడంగి వేసం ఉంటుంది. ఓ చీర కట్టుకొని డాన్స్ స్టెప్పులు వేస్తాడు. యూ టేక్ ఎనీ మూవీ, ఖుషి తీసుకోండి, తాగుకుంటూ ఆడంగి వేసుకొని ఆవు అంటాడు. ప్రతి సినిమాలో, తమ్ముడు సినిమాలో ఆవిషి లక్కియా భవిష్య లక్కియా అనుకుంటేదో. అంటే వాళ్ళ బాడీలో నిజమైన కటువైన మొగోడు ఉండడు. కటువైన మొగోడు ఉండడు కాబట్టి ఆ గుణాలన్నీ అట్లే ఉంటాయి. ఇలాంటి వ్యవస్థలో 24 సంవత్సరాలు ట్రావెల్ చేసుకుంటూ ముందుకు వస్తున్నాము అంటే ఇక మేము ఎన్ని అవమానాలు పడ్డామో. ఒకరోజు ఒక పెద్ద సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ కింద కూర్చోబెట్టినాను. పక్క నేను అప్పుడే రాసుకుంటుంటే, అంటే నేను రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ కాబట్టి చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే. తెలుగు రాయడం బాగొచ్చు. నా క్వాలిఫికేషన్ ఏంటి అంటే వారి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ కావడానికి తెలుగు రాయడం బాగొచ్చు, బొమ్మలు బాగా గీస్తాడు, ఆర్టిస్టు. అలా 2 రోజులు 3 రోజులు 5 రోజులు అయింది. ప్రొడ్యూసర్ కూర్చొని పాము అన్నాడు నన్ను. అంటే నేను కట్టబట్టుకుని అటు ఇటు తిరుగుతున్నా. భయం అవుతున్నా. పాము అంటే ఉనికైనా భయం కదా. ఇట్లా చేపెట్టాడు పాము అంటున్నాడు. ఎక్కడ తిరిగింది, ఇక్కడ పాము ఎక్కడ అని తిరుగుతుంది. పాము అంటే వాళ్ళ భాషల్లో చేతుని ఇట్లా రాయడాన్ని పాము అంటారు. పామండి అంటారు అన్నారు. ఉట్టిగానే ఇట్లా చేయబెట్టి పాము అంటే నేను పాము ఆయన చెయ్యి గులగుల అవుతుంది పాము అన్నాడు. ఇదేదిరా భయ్ అంటే దిస్ ఈజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ ప్రొడ్యూసర్ పేరు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారు. నేను మళ్ళా దాంట్లో వెనక ముందు ఏముండదు నాది. ఆయనతో పాటే నా జర్నీ 10 సినిమాలు కూడా చేసినాం. ఇలాంటి అవమానాల మధ్య తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తిరగబడ్డ తెలుగు బిడ్డ తిరగబడ్డ తెలంగాణ మన సీనన్న చేసిన సినిమాలో ఆ సినిమాని ప్రత్యేకంగా వీక్షించడానికి పోయినాడు. నా సినిమా తిరగబడ్డ తెలంగాణ సినిమా ఇప్పుడు మన కాలోజీ టీవీ సినిమాలో అంతా చేసినప్పుడు నాకు చూడగానే అసలు మనం ఏడున్నాం రా, చిన్న షార్ట్ ఫిలిమే అది. మనం ఎక్కడున్నాము, మనం ఏ సినిమాలో పనిచేస్తున్నాము, ఎవరి కోసం పనిచేస్తున్నాము అని చెప్పేసి ఇది కాదు మనం చేయాల్సిన సినిమా. కేవలం 24 క్రాఫ్ట్స్ పెట్టి నేను తెలంగాణ సినిమా చేస్తా. అదే రోజు వాళ్ళ సక్సెస్ఫుల్ మీట్ అవార్డు ఫంక్షన్లో అనౌన్స్ చేసినంత వరకు బాగానే ఉంది. మళ్ళీ నందన్ సిద్ధారెడ్డి సార్ దగ్గరికి పోయినా, ఇక వాళ్ళ దగ్గరికి పోయినా, శేఖర్ అన్న కూడా నా బంధుకు సినిమాకు ఆఫీసులో లాంచ్ చేశారు. ఇట్లా తిరుగుతున్న ప్రస్థానం జరుగుతుంది. కొన్ని 24 క్రాఫ్ట్స్లో మన వీరాది వీరులు లేరు మనకి. అప్పుడు డిసైడ్ అయిన ఏదేమైనా సరే నా షూటింగ్లో ఇట్లా బోర్డు పెట్టిన కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళకే ప్రవేశం అని. మనకేమవుతుంది అంటే హీరోలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వీళ్ళందరినీ ఈజీగా తీసుకోగలుగుతాం. కొంచెం నాన్ స్కిల్ లేబర్ వస్తారు, లైట్లు మూసేవాళ్ళు కానీ, కాస్ట్యూమ్స్ పట్టుకోవాళ్ళు, ఫుడ్ వచ్చేవాళ్ళు. వాళ్ళని అడగలేం కదా మీ తెలంగాణ ఆంధ్ర. ఖచ్చితంగా అడిగితే ఏమంటాడు, మాకు ఖమ్మమండి అంటాడు. ఏమంటే కొట్టేసుకొని పోతుంది అన్నట్టు. దయచేసి మీ ఆధార్ కార్డులు ఇవ్వండి, లేకపోతే ఇంత దిక్కచ్చిగా చేసిన ఆ సినిమా ఫైనాన్షియల్గా సక్సెస్ అయిందా పక్కన పెడితే మీకు 10 జిల్లాల మీద వచ్చిన బ్రీత్లెస్ సాంగ్ ఉంటుంది కదా, పూసిన పున్నమి వెన్నెలమైన తెలంగాణ వీణ. ఆ పాట సృష్టికర్త నేను. గోరేటి వెంకన్నను ఎంత అంటే గోరేటి వెంకన్న లేకపోతే ఆ పాట లేదు. గోరేటి వెంకన్న నా ఆలోచనలకి, గోరేటి వెంకన్న ఇచ్చిన పదాలకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ సాకేత్, అందులోనే సిద్ధారెడ్డి సార్ అద్భుతమైన పాట. మొన్న ఒక పాట వినిపిస్తే ఈ పాట నాకు ఇవ్వండి అని ఒకరు అడిగారు సార్. అంటే ఇది సినిమా రిలీజ్ అయిందిరా అని చెప్పి
తెలంగాణ సాయుధ పోరాట వీరులందరూ ఉన్న సినిమాని ప్రతి ఒక్కరు రావినారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు ఇట్లా బండి యాదగిరి ప్రతి ఒక్క ఔన్నిత్యాన్ని పాడుకుంటూ మన సిద్ధారెడ్డి సార్ రాసిన పాట ఇప్పుడు మా గూస్ బంప్స్ వస్తాయి. ఆ పాట నేను మళ్ళీ త్వరలో మళ్ళీ రిలీజ్కి పోతున్నాను. ఇది ఒక క్లుప్తంగా చెప్తున్నాను. ఇక వాళ్ళ పరిస్థితికి వద్దాం. పెద్ది అని నిన్న మధ్య వచ్చిన సినిమా. నేను దానికన్నా మాట్లాడకుండా ముందే ChatGPT మొత్తం సెర్చ్ చేసిన, మన గూగుల్ అంతా చేసిన. పెద్ది అనే పదమే లేదు. పెద్ద మాండలికంలో పెద్ది అనొచ్చు. దేవుడు మావయ్య అంటారు. మావయ్య పదమేడు ఉంది నాయన. మామయ్య MAMAYYA పట్టువారు మావయ్య అంటారు. సో నీ మాండలికంలో నువ్వు మాట్లాడుకుంటేనేమో అది ఓకే. నా మాండలికంలో నేను మాట్లాడుకుంటూ వచ్చిన బాధ ఏంటి నీకు? నీ మాండలికంలో మావయ్య అయినప్పుడు నా మాండలికంలో ఇరుపుగాయితం అవుతుంది, బలగం అవుతుంది, పుస్తమెట్టెలు అవుతాయి, భాషింగాలు అవుతాయి. రేపు 100 సినిమాలు వస్తాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాడు చెప్పిన విషయాన్ని ఇంకో రైట్ అయితే మన తప్పండి. ఇంకొక గమ్మత్తైన విషయం జరిగింది ఏంటిదంటే ఈ ఇరుపుగాయితం దగ్గర ఒక సినిమా టైటిల్ రిలీజ్ కావడానికి ఒక చిన్న ఫంక్షన్ చేస్తారు. ప్రజల్లో చేరడానికి మినిమం ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹1,00,00,000 ఖర్చు పెడితే కానీ అంత లెవెల్ పబ్లిసిటీ కాదు. ఈ సినిమాకి ₹10 కోట్ల పబ్లిసిటీ అయింది. ఈరోజు అందరం కూర్చున్న రీజన్లో ఒక భాగం కూడా ఇడుపుగాయితమే అనుకుంటున్నాను నేను. వాడేవాడో దద్దమ్మ, వాడేవో చిన్నగా మాకు డబ్బింగ్ చేస్తారా అని ఇక అదును దొరికింది. ఫస్ట్ ఛానళ్ళ మీద ½ అవర్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయింది. నేను తెలిసి నాకు ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ సినిమా 2-3 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయిన సినిమా. మన వినయ్ భాస్కర్ అన్న వాళ్ళ తమ్ముడు విజయ్ భాస్కర్ అన్న తరుణ్ భాస్కర్కి చెప్పిస్తే తరుణ్ భాస్కర్ గారు హీరోగా వేరే ప్రొడక్షన్ కంపెనీలతో స్టార్ట్ అయింది సినిమా. అనివార్య కారణాలు ఆగిపోయింది. కానీ చక్కెర అవుతుంటుంది, చక్కెర కొడుతుంటే అరే ఒక కథ మంచిగా ఉన్నది టక్కున పట్టేసారు మన వాళ్ళు. ఇది స్టార్ట్ అయింది. అంతా మంచిగానే ఉన్నది. ఆ ప్రాంగణంలో రిలీజ్ ప్రాంగణంలో జరిగింది ఏంటంటే ఒక అమ్మాయి, మీరందరూ తెలంగాణ వాళ్ళే ఉన్నారు, నేను ఒక్కనే ఆంధ్ర అమ్మాయిని, నాకు ఎట్లుంటున్నారు అందుకనే దాంట్లోకి వెళ్ళి చూసి ఇది తెలంగాణ సినిమా ఏం కాదు మొత్తం సినిమా అంటాడు. ఆంధ్రలో మన హీరో అంటాడు ఇది గ్లోబల్ సినిమా అంటాడు. ప్రొడ్యూసర్ అంటాడు ఈ తెలుగు అమ్మాయి అంటాడు ఆమెని, ఎవరు మన హీరోయిన్ని నాగదుర్గమ్మని. మీరు మా వాళ్ళని కూడా మీరు తెలుగు ఎందుకు డిసైడ్ చేస్తున్నారు? ఇది తెలంగాణ కథనే. నీ పుష్ప రాయలసీమ చిత్తూరులో ఉంది కదా, నీ తాండేలు వచ్చేసి శ్రీకాకుళంలో ఉంది కదా. ప్రతి సినిమాకు ఒక నేపథ్యం ఉంటుంది. నువ్వు అట్లా చెప్పు. ఇది ఇప్పుడు తెలుగుకి సెన్సార్ బోర్డు సపరేట్ లేదు, తెలంగాణకు సెన్సార్ బోర్డు సపరేట్ లేదు కాబట్టి ఇది తెలుగు సెన్సార్లో చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సినిమా అని చెప్పురా దద్దమ్మని నేను అంటున్నాను. నేను అంతే. ప్రతి కథకి ఒక నేపథ్యం ఉంటుంది కదా. ఇది తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న కథ అని గల్లా ఇప్పి చెప్పండి మీరు ఫస్ట్. సో ఇలాంటి వాతావరణంలో ఇంతమూలు పాశం యాదగిరి అని అయిపోయింది థాట్ పాలసింగ్ అని మమ్మల్ని ఇండైరెక్ట్లీ డైరెక్ట్గా మనం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనే దారిలోకి వెళ్తున్నాం. మన సినిమా ప్రయాణంలో కొన్ని టైటిల్స్ గమ్మతుంటాయి. మన దగ్గర అత్త అల్లుడు ఎదురు కూర్చొని మాట్లాడుకోరు. మాట్లాడితే మా అమ్మ 96 సంవత్సరాలు బతికింది, మా బావల ముందు ఏ రోజు ఆమె కూర్చున్నది లేదు. ఆమె కాళ్ళ నొప్పి ఉంటే కూడా గోడకు నిలబడుతుండే. వాళ్ళ సినిమాలు ఎట్లుంటాయి? అత్త అల్లుళ్ళ సవాల్, అత్త మజాకా, అల్లుడా అత్త అల్లుడా, అత్తకు యముడు అమ్మాయికి మొగుడైతే అత్తకు యముడైతాడంటే అదేం దూరం. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఒక మంచి రిలేషన్షిప్ అత్త అల్లుడు అనే గౌరవప్రదమైన రిలేషన్షిప్లను కూడా వ్యంగ్యంగా చేస్తాడు. చిరంజీవి సినిమా వచ్చింది మీకు అందరూ తెలుసు, అల్లుడా మజాకా. చిన్నది ఒక దగ్గర ఉంది, పెద్దది ఒక దగ్గర ఉంది, అత్త మధ్యలో ఉంది అంటున్నా పాట అదే కదా. ఇలాంటి సంస్కృతిని మన నెత్తిలో పిచ్చి నింపి 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 మేమేమైనా కథ చెప్పేవారు కానీ బిర్యానీ బాగా వచ్చిందిరా అంటాడు. పెసరట్టు విన్నారు, మాకెందుకు రా పెసరట్టు వద్దు, నాకు నేను ఉప్మనే తింటా, నేను గట్కనే తింటా. దానికి కూడా వేధింపులే స్టార్ట్ అయ్యే రోజులుండే. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత నేను నిక్కచ్చిగా చెప్తున్నాను, తెలంగాణ సినిమాకి ప్రత్యేకమైన సదుపాయాలు రాలేదు. సినిమా హిట్ అయినాయి. ఇప్పుడు V6లో
మన తెలంగాణ యాసలో న్యూస్లు జరగగానే వాడు అన్ని ఛానల్లో స్టార్ట్ చేసిండు.